అందరికీ నమస్కారం అండి. నమస్తే సార్. ఈరోజు సుమారుగా ఒక 12, 13 సూత్రాలు చెప్పుకుంటామండి. ఈ 12, 13 సూత్రాలు తోటి సమాస ప్రకరణం పూర్తవుతుందండి. ఇవాళ యాక్చువల్‌గా అయితే 285 సూత్రం నుంచి మొదలెట్టాలి. అర్ధాచ్చ అనే దగ్గర నుంచి మొదలెట్టాలి. కొంచెం జంప్ చేసి 290 దగ్గర నుంచి 290 నుంచి మొదలెడుతున్నాను. దీనికి కారణం చివర్లో చెప్తాను. ఎందుకని అది కూడా కవర్ చేస్తాను. ఇవాళే కవర్ చేస్తాను. 285 నుంచి 289 వరకు అంటే ఒక 5 సూత్రాలు ఇవాళే కవర్ చేస్తాను. కానీ ఒక కారణంతోటి 290 నుంచి మొదలెడుతున్నాను. 290వ సూత్రం టెక్స్ట్ బుక్ ప్రకారం. ఇది కనిపిస్తుందండి? స్క్రీన్ అందరికీ కనిపిస్తుందా? కనిపిస్తుందండి. ఓకే. కనిపిస్తుందండి. సూత్రము సా నపుంసకం. ఇది నపుంసకాన్ని విధించేటువంటి సూత్రం. చాలా చోట్ల మనకు అంతకుముందు కూడా మనం చూసాము. చాలా చోట్ల సా నపుంసకం అని చివర్లో అచ్చులు, టచ్‌లు వచ్చిన తర్వాత సా నపుంసకం అని నపుంసకం తెచ్చుకున్నాం. ఈ సూత్రం ద్వారా వస్తున్నాయి అవన్నీ కూడా. ఈ సూత్రము ద్విగు, ద్వంద్వ సమాసములకు నపుంసకలింగాన్ని విధిస్తున్నాయి. ద్విగు సమాసానికి, ద్వంద్వ సమాసానికి నపుంసకలింగాన్ని విధిస్తున్నాయి. ఉదాహరణకి పంచగవం. ఇది ద్విగు సమాసం. పంచానాం గవాం సమాహారః. ఇది మనం చదువుకున్నాం. ఎక్కడ చదువుకున్నాం? మనం ద్విగు సమాసంలో సమాహారంలో చదువుకున్నాం. పంచానాం గవాం సమాహారః. పంచన్ ఆం గో ఆం ఇలా చదువుకొని చివరికి ఏం చేసుకున్నాం? చివరిలో టచ్ తెచ్చుకున్నాం ఇక్కడ. గోదెల్ల గో ప్లస్ టచ్ వచ్చింది అక్కడ మనకి. అంతకుముందు చదువుకున్న వాటిలో టచ్ దేంతో వచ్చింది? గో శబ్దానికి వచ్చిన తర్వాత ఘోర తద్ధిత లుకి అనే సూత్రంతో టచ్ వచ్చి అయింది అక్కడ. వచ్చి అవాదేశం వచ్చి గవా అయింది. అక్కడ నపుంసకం వస్తుంది. అంటే ఆ చివర్లో వచ్చేది నపుంసకం అనమాట. అది పంచగవం అవుతుంది. ఇది ద్విగు సమాసంలో. మనం అంతకుముందు చూసింది ఇది. పంచానాం గవాం సమాహారలో లాస్ట్ స్టెప్ నపుంసకం అవుతుంది. అది ఈ సూత్రం ద్వారా వస్తుంది. సా నపుంసకం. అదే ద్వంద్వ సమాసం అనుకోండి. దంతాశ్చ ఓష్టాచ ద్వంద్వం. దంతములు ఓష్టములు అనమాట. దంతోష్టం. ఇక్కడ కూడా నపుంసకం వచ్చింది. చివరి స్టెప్ నపుంసకం అనమాట. దానికి ముందు మనకి టచ్‌లు, అచ్చులు వచ్చేసి మనం ఆకారం తెచ్చేసుకొని చివర్లో నపుంసకం యాడ్ చేసుకుంటాం. ఈ సూత్రం ద్వారా నపుంసకం యాడ్ చేసుకుంటాం. ఒక వార్తికాలు 7 చెప్పాడు అందులో. ఈ 7 వార్తికాలు ఇక్కడ రాసి మిమ్మల్ని అందరినీ కన్‌ఫ్యూజ్ చేద్దామనే ఉద్దేశం నాకు లేదు. కాంప్లికేట్ చేయదలుచుకోలేదు. ఇంపార్టెంట్ సూత్రం ఇది. సా నపుంసకం. నపుంసక లింగం రావడము ద్విగు సమాసంలో, ద్వంద్వ సమాసంలో చివరి స్టెప్. ఇది ఈ సూత్రం ద్వారా సా నపుంసకం ద్వారా మనకి నపుంసకం విధించబడుతుంది. ఈ వార్తికాల్లో మీరు చూడండి గమనిస్తే జస్ట్ ఉదాహరణ తీసుకున్నాను. వార్తికాలు రాయలేదు. వార్తికాలు రాస్తే నేను కన్‌ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేసి కాంప్లికేట్ చేసే ఉద్దేశం లేదు నాకు. మొదటి వార్తికంతోటి పంచమూలి. పంచమూలి అనేది స్త్రీలింగంలో ఉంది. పంచకట్వం, పంచకట్వి. పంచకట్వం అనేది నపుంసకలింగంలో ఉంది. పంచకట్వి అనేది స్త్రీలింగంలో ఉంది. పంచతక్షం నపుంసకలింగం ఉంది. పంచతక్షి స్త్రీలింగంలో ఉంది. పంచపాత్రం, చతుర్యుగం, త్రిభువనం. ఇది మొత్తం నపుంసకంలోనే ఉంది ఇక్కడ చూడండి స్త్రీలింగాలు వచ్చాయి. మొదటిది స్త్రీలింగము, రెండవది నపుంసకలింగము స్త్రీలింగము, మూడవది నపుంసకలింగము స్త్రీలింగం. వార్తికం ద్వారా ఈ స్త్రీలింగం కూడా విధించబడుతుంది అని చెప్పేసి వార్తికం ద్వారా చెప్తున్నాడు మనకి. ఈ పై సూత్రం ద్వారా మనకు ఈ నపుంసకలింగం వచ్చేస్తుంది. అన్నిట్లో నపుంసకలింగం వస్తుంది. పంచపాత్రం, చతుర్యుగం, త్రిభువనం, పుణ్యాహం ఇది కూడా నపుంసకమే. సుదినాహం నపుంసకం. త్రిపదం, చతుష్టధం, విపదం, సుపదం ఇదన్నీ నపుంసకాలే. మృదు పచ్చతి. సో కాబట్టి మాస్టర్ సూత్రము సా నపుంసకము. కొన్ని వార్తికాల ద్వారా కొన్ని స్త్రీలింగాలు వచ్చాయి వీటికి. కాబట్టి వార్తికం మీరు చూసుకోండి. దాన్ని బట్టి కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎగ్జాంపుల్ చూసుకుంటే సరిపోతుంది మనకి. ఎగ్జాంపుల్‌లో పంచకట్వం అన్నాడంటే మనకి నపుంసకలింగం వచ్చేసింది. పంచకట్వి అన్నాడంటే మనకి స్త్రీలింగం వచ్చింది. అంటే వైకల్పికంగా నపుంసకంతో పాటు స్త్రీలింగం వచ్చింది. పంచతక్షం నపుంసకంతో పాటు స్త్రీలింగం వచ్చింది. అలాగా.
చాలా సింపుల్ సూత్రం. ఎక్కడన్నా మీకు నపుంసకం కనిపిస్తే చివర్లో సా నపుంసకం పెట్టేయండి, అయిపోతుంది. తరువాతది తత్పురుషో అనై కర్మధారయః. తత్పురుషః అనై కర్మధారః. ఇది అధికార సూత్రం. ఇక్కడి నుంచి అధికార సూత్రం అన్నమాట. సంజ్ఞాయాం నుండి అంటే 2, 4, 20 నుండి విభాషా సేనాసుర 22, 4, 25 వరకు కూడా ఈ ఈ సూత్రం అనువర్తిస్తుంది మనకి. నయి తత్పురుషము కర్మధారయము కానటువంటివి మిగిలిన తత్పురుషాలకు నపుంసకలింగం వస్తుందని ఈ అధికార సూత్రం. అనై అన్నాడు చూడండి పైన. తత్పురుషః అనై కర్మధారః. ఈ ఆ అనేది కర్మధారయ కూడా ఉపయోగపడుతుంది. నయికి కర్మధారయకి. నయి తత్పురుషం కాకూడదు, కర్మధారయం కాకుండా ఉంటే మిగిలిన తత్పురుషాలన్నీ కూడా నపుంసకలింగం వస్తుందని ఇది అధికార సూత్రం. ఇది ఇక్కడి నుంచి సంజ్ఞాయాం నుండి విభాషా సేనాసుర మనకు చివరిలో ఒక సూత్రం వస్తుంది. విభాషా సేనాసుర ఆ సూత్రం వరకు కూడా మనకు ఈ అధికారిక సూత్రం వర్తిస్తుంది. నయి తత్పురుషం ఉండకూడదు, కర్మధారయం ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఇక్కడ నపుంసకం వస్తుంది. ఇది అధికార సూత్రం. అధికార సూత్రం కాబట్టి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇవ్వలేదు. తర్వాతది సంజ్ఞాయాం కంధోశీనరేషు. కంధోశీనరేషు. సంజ్ఞాయాం కంధోశీనరేషు. ఇది కూడా నపుంసక విధాయక సూత్రం. ఇది ఈ కంధ అనే పదము ఒక సంజ్ఞ, ఒక పట్టణం ఉన్న పేరు. ఉసీనర పైన చూడండి, కంధ ఉసీనరేషు. ఉసీనరేషు. ఉసీనర అనే దేశంలోని పట్టణం నందలి ఒక సంజ్ఞ ఇది. కంధ అనేది సంజ్ఞ ఇది. కంధ ఉత్తర పదం అవ్వాలి. ఇది తత్పురుష సమాసంలో నపుంసకలింగం వస్తుందంటాడు. కంధ అనే శబ్దం స్త్రీలింగం. స్త్రీలింగం అయినప్పటికీ కూడా మనకి చివరిలో నపుంసక వస్తుంది. ఇక్కడ స్త్రీలింగం బదులుగా నపుంసకలింగం వస్తుంది. కంధ అనేది స్త్రీలింగం అయినా కూడా మనకి కంధం అని చెప్పేసి నపుంసకలింగం వస్తుంది. ఎలా వస్తుంది అంటే చాలా సింపుల్. ఇది మనం ఉసీనర అనే దేశంలోని ఒక పట్టణంలో కంధ అనేది సంజ్ఞ. అక్కడ సంజ్ఞ కాబట్టి చూడండి ఒక ప్రాసెస్ ఇది. సుశమస్య అపత్యాని. సుశమస్య అపత్యాని. సుశమ అనే అతని యొక్క సంతానము. సౌశమ్య అంటారు. మనకి ఇది తద్ధిత ప్రత్యయం. ఇది సుశమస్య అపత్యాని సౌశమ్య. ఈ సౌశమ్య వచ్చిన తర్వాత తేషాం కందాహ తోటి సౌశమి కంధం అయింది. సౌశమి కంధం. ఈ కంధ అనేది తేషాం కంధ. ఏ తేషాం అంటే ఏమిటి? సౌశమ్య. సౌశమ్య అంటే ఏంటి? సుషముని యొక్క సంతానం. సుషముని యొక్క సంతానం సౌశమ్య. ఆ సౌశమ్య యొక్క కంధ. తేషాం కంధ. ఇది సంజ్ఞ. అక్కడ పట్టణంలో అందరి సంజ్ఞ. దానికి నపుంసకలింగం వచ్చింది. కంధ అనేది స్త్రీలింగం అయినా కూడా సౌశమి కంధం అని నపుంసకలింగం వచ్చింది. సౌశమి యొక్క సంతానం సౌశమ్య. ఆ సౌశమ్యముల యొక్క ఉసీనర దేశంలో ఉన్న కంధ సౌశమికి అర్థం. ఉసీనర దేశంలో సౌశమ్యులు ఉండే ఊరి పేరు సౌశమి కంధ. ఈ సౌశమ్యులు ఉండే ప్లేస్ అది ఒక సంజ్ఞ కంధం. కాబట్టి దానికి ప్రాసెస్ ఇలా వస్తుంది. స్టెప్స్ ఎలాగ సౌశమి కంధం వచ్చిందంటే మనం అర్థం చేసుకోవడానికి చెప్పాడు అంతే. ఇది మనకి ఎందుకు అర్థం చేసుకున్నాడు? సౌశమి అనేది ఒక మనిషి పేరు. అది ఈ సౌశమి అనేవాళ్ళు, సౌశమ్యులు అనేవాళ్ళు ఉసీనర దేశంలో ఉంటారు. కంధ అనే ప్లేస్ దాని సంజ్ఞ. అందుకని సౌశమి కంధం అన్నారు. మనం డైరెక్ట్గా సౌశమి కంధం అంటే అర్థం కాదని చెప్పేసి స్టెప్ వైజ్ చెప్పారనమాట. ఆ సౌశమ్యుల యొక్క ఉసీనర దేశంలో ఉన్న కంధ సౌశమి కంధం. వాళ్ళ యొక్క సంతానం ఇది సౌశమ్య సంతానం. తేషాం కంధ సౌశమి కంధం. సూత్రము సంజ్ఞాయాం కంధ ఉసీనరేషు. స్త్రీలింగ పదమైనటువంటి కంధ నపుంసకలింగంలో సౌశమి కంధం అయింది. సంజ్ఞగా ఉంది కాబట్టి ఇక్కడ, అందుకని నపుంసకలింగం అయింది. తర్వాతది ఉపజ్ఞ ఉపక్రమం తదాధ్యాచి భ్యాసాయాం. ఉపజ్ఞ ఉపక్రమం తదాభ్యాచి భ్యాసాయాం. 2 పదాలు ఇందులో. ఉపజ్ఞ ఉపక్రమ 2 పదాలు ఉన్నాయి. ఈ పదములు అంతమగు తత్పురుష సమాసం నపుంసకాలు అవుతాయి. ఉపజ్ఞ అనేది ఉపక్రమ అనేది అంతంలో ఉన్నప్పుడు అవి నపుంసకాలు అవుతాయి అన్నాడు. పాణినేహి ఉపజ్ఞా గ్రంథ.
అంటే పాణిని చేత మొదటిసారిగా ప్రారంభించబడిన గ్రంథము. పాణినేహి ఉపజ్ఞా గ్రంథ. మొదటిసారిగా ప్రారంభించాడు, ప్రారంభించాడు ఇక్కడ. పాణినేహి పాణిని చేత ఉపజ్ఞా గ్రంథ. దీనికి ఉపజ్ఞం అన్నారు. ఉపజ్ఞం, పాణిని ఉపజ్ఞం, పాణిని ఉపజ్ఞం. ఇది నపుంసకలింగం వచ్చింది ఉపజ్ఞం అనేది. ఈ పదము ఉపజ్ఞ అనేది ఉత్తర పదంగా ఉండాలి, అప్పుడు నపుంసకలింగం వచ్చింది. పాణిని చేత మొదటిసారిగా ప్రారంభించబడిన గ్రంథము. పాణినేహి ఉపజ్ఞా గ్రంథం, పాణిని ఉపజ్ఞం. అలాగే నంద ఉపక్రమం ద్రోణ, నందుని చేత మొదటిసారిగా పెట్టబడిన కులమానమైన ద్రోణము. మనం ద్రోణో విరీహి అని మనం చదువుకున్నాం పోయిన సెమిస్టర్లో. ద్రోణం అంటే ఒక కులమానం. మనకు అంతకుముందు కొన్ని ఉండేవి, మానికలని, గిద్దలని అలాంటివి ఉండేవి. అలాంటిది ద్రోణం అనేది ఒకటి. ఇది మొదటిసారిగా నందుడు మొదటిసారిగా ప్రవేశపెట్టాడు కాబట్టి నంద ఉపక్రమం ద్రోణ. అప్పుడు ఈ ఉపక్రమం అనేది నపుంసకలింగం వచ్చింది. నందోపక్రమం ఇది నపుంసకలింగం వచ్చింది. సో ఉపజ్ఞ, ఉపక్రమ ఈ రెండు ఉత్తర పదాలుగా ఉన్నప్పుడు నపుంసకలింగం వస్తుందన్నాడు. పాణిని ఉపజ్ఞం, నందః ఉపక్రమం, పాణిని ఉపజ్ఞం. ఇక్కడ నపుంసకలింగం వచ్చాయి ఈ రెండిటికి, ఉపజ్ఞకి ఉపక్రమకి. తర్వాత సూత్రం ఛాయా బాహుల్యే. ఈ సూత్రంలో 2 నియమాలు ఉన్నాయి, కండిషన్స్. ఒకటి, ఛాయా అనే పదములో ఏర్పడిన తత్పురుష సమాసం అయి ఉండాలి. ఛాయా అనే పదముతో ఏర్పడిన తత్పురుష సమాసం అయి ఉండాలి. 2, తత్పూర్వ పదము యొక్క ఛాయా బాహుల్యమును బోధించాలి. దాని యొక్క పూర్వపదం యొక్క ఛాయా బాహుల్యాన్ని అది బోధించాలి ఆ పదము. ఆ సందర్భంలో ఛాయాంతమైన తత్పురుషకు నపుంసకలింగం వస్తుంది. ఛాయా అంతమైన తత్పురుషం, ఈ ఛాయ అంతంలో ఉన్నప్పుడు దానికి తత్పురుషం వస్తుంది. ఇక్షూనాం ఛాయా, ఇక్షుఛాయం. ఒకటి, ఛాయా అనే పదముతో ఏర్పడిన తత్పురుష సమాసం. ఏమిటి? ఇక్షూనాం ఛాయా అనే పదంతో తత్పురుష సమాసం అయింది. ఈ ఛాయా అనే దాని యొక్క పూర్వపదం యొక్క ఛాయా బాహుల్యాన్ని చెప్పాలి. ఇక్షూనాం, ఈ ఛాయ ఇక్షూనాంకి సంబంధించింది. ఇక్షూనాం ఛాయా, ఇక్షుఛాయం. సూత్రం ఇచ్చి ఛాయా బాహుల్య అంటే ఇక్షూనాం ఛాయా, ఇక్షుఛాయం అని రాయొచ్చు. ఇక్షుఛాయం అని ఇస్తే ఛాయా బాహుల్య అని రాసుకుంటే మరి ఛాయా అనేది ఈ సూత్రంలో ఉంది. ఇది నపుంసకంలో వస్తుంది. ఇక్షుఛాయం అంటే తెలిసిపోతుంది. ఇక్షుఛాయం, ఛాయం నపుంసకలింగం ఉంది. ఛాయా అనే పదం ఉంది, బాహుల్య అన్నాడు. ఛాయా బాహుల్యే. ఒకవేళ బాహుల్య గుర్తు రాలేదనుకోండి, ఇక్షుఛాయం అని ఇస్తే ఛాయా డాష్ 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 సూత్రం ద్వారా ఇక్షుఛాయం అయింది. ఒకవేళ ఛాయా ఇస్తే, ఛాయా బాహుల్య అని సూత్రం ఇస్తే ఇక్షుఛాయం, ఇక్షూనాం ఛాయా. ఇది నపుంసకలింగం. నపుంసకలింగాన్ని విధిస్తున్నాం. ఇప్పటివరకు మనం నపుంసకలింగం విధించడం చూస్తున్నాం. ఇంకొకటి, సభారాజా అమనుష్య పూర్వ. రాజా పర్యాయ పదములు అమనుష్యవాచకములకు శబ్దములతో, సభా శబ్దములతో కలిసి ఏర్పడిన తత్పురుష సమాసం నపుంసకలింగం. ఇది అమనుష్యమైన, మనుషులు అయి ఉండకూడదు. వీళ్ళు మనిషి పేరు కానీ మనిషి కానీ అలా ఉండకూడదు. రాజా అనే దానికి పర్యాయ పదాలు. ఉదాహరణకి ఇనస్య సభ, ఇనసభం అయింది. ఇనస్య సభ అంటే రాజుల యొక్క కొలువు కూటమి. ఈ కూటమి గురించి చెప్తున్నాడు అక్కడ. సభం అంటే కూటమి, రాజుల యొక్క ఇనవంశం అనేవాళ్ళు కదా మన రాముల వారిని. అలాగా ఇనస్య సభ, ఇనసభం అయింది. ఈ సభ అనే పదము సభంగా మారింది, ఈ సభ అన్నది. అలాగే ఈశ్వరస్య సభం, ప్రభువుల యొక్క కొలువు. ఈ అమనుష్య అనే దానికి యాక్చువల్గా మనుషులు కాని వాళ్ళు ఎవరు? రాక్షసులు కానీ పిశాచులు కానీ ఉంటారు. దానికి ఉదాహరణ ఏంటి? రక్షసభం అంటే రాక్షస సభ అనే అర్థంలో రాక్షస సభ అన్నది రక్షసభం అయింది. పిశాచ సభం, మనుషులు కాకుండా ఉండాలి కదా, అందుకని సూత్రంలో అమనుష్య అన్నాడు కాబట్టి రక్షసభం, పిశాచ సభం ఇవి నపుంసకలింగంలో వస్తాయి తత్పురుషాలకి. అలాగే మనకి ఇనస్య సభ అన్నది ఇనసభం అయింది. ఈశ్వరస్య సభ, ఈశ్వర సభం అయింది. ఒకవేళ ఎప్పుడు నపుంసకలింగం రాదు అని అంటే
రాజు శబ్దం కానీ మనుష్యవాచక శబ్దంతో కానీ సమసించిన తత్పురుషానికి నపుంసకం రాదన్నాడు. ఉదాహరణకి రాజసభ, రాజశబ్దంతో సభ అన్నాడు. ఇక్కడ నపుంసకలింగం రాదంటున్నాడు. చంద్రగుప్త సభ, ఇది మనుషులు కదా, కాబట్టి వీటికి నపుంసకలింగం రాదు అంటున్నాడు. పర్యాయస్య ఏవ ఏష్యతే, రాజశబ్దంతో కాక దాని పర్యాయం పదముతో సమసించి సభాశబ్దము ఉత్తర పదముగా సమాసం మాత్రమే నపుంసకలింగం వస్తుంది, పొందుతుంది. అంటే రాజశబ్దం ఉండకూడదు, అందులో దాని పర్యాయ పదం ఉండాలి. పర్యాయ పదం ఏంటి? రాజుకి ఇక్కడ ఇనా అని పెట్టాడు, కానీ రాక్షస లేకపోతే పిశాచ అన్నప్పుడు డైరెక్ట్గా మనకు వచ్చేస్తుంది. రాక్షస సభం, పిశాచ సభం, ఇనసభం, ఈశ్వర సభం నపుంసక లింగములైనను రాజసభ, చంద్రగుప్త సభ ఉత్తర పద శబ్ద లింగం చే మాత్రమే ఉపయోగించాలన్నాడు. ఈ పేర్లు వచ్చాయి ఇక్కడ, రాజ, చంద్రగుప్త. అమనుష్యులైతే ఇలా అవుతుంది, రాక్షస సభం, పిశాచ సభం, అప్పుడు నపుంసకం వస్తుంది. ఈ సభం అనేది నపుంసక లింగం. మీకు ఎక్కడ వచ్చినా కూడా సభం అన్నీ తెలిసిపోతాయి మనకి, నపుంసకం అని. నపుంసకం అని తెలిసిపోయినప్పుడు ఈ నపుంసక సూత్రాల్లోకి వచ్చేస్తాయి. ఈ రాక్షస సభం అన్నాడు అనుకోండి, సభం అనేది నపుంసకం, రాక్షసుల గురించి చెప్తున్నాడు, అమనుష్యుడు అని చెప్పేసి మనం ఈ సూత్రం గుర్తించేసుకుంటాం. సభా రాజా, సభం అంటే సభ కదా, సభా రాజా అమనుష్యపూర్వ, మనుషులు కాకుండా ఉండాలి, అప్పుడు నపుంసకలింగం వస్తుంది. ఓకే, 294 అయిందా? 294 కూడా అయిపోయింది కదా, 295 కూడా అయిపోయింది మనకి, 295 అయిపోయింది. 296 ఆశాలాచ సభాశబ్దముతో అంతమగు సభాశబ్దము సంఘార్థమును బోధించినప్పుడు, సంఘార్థము అంటే సమూహము, గుంపు, సమూహము, గ్రూప్ అనమాట. ఒక మీటింగ్లో వచ్చేవాళ్ళందరూ కూడా గృహము అనే అర్థములో ఉపయోగించబడనప్పుడు ఏర్పడిన తత్పురుషము నపుంసకం అవుతుంది. ఈ గృహము, శాల అనే అర్థాల్లో వాడకూడదు, సభ అనే అర్థంలో వాడాలి. సభా శబ్దము అంతముగు శబ్దము, సభా శబ్దము అది కూడా గ్రూప్గా ఉండాలి. సంఘార్థం అంటే సమూహము, గుంపు, అలాగే గ్రూప్. అలాగే సభ అను స్త్రీలింగ శబ్దము సభమను నపుంసకలింగంగా మారుతుంది. స్త్రీ సభం అన్నాడు, స్త్రీ సభం అవుతుంది. ఇది స్త్రీ సంఘాతం, అంటే స్త్రీలందరూ కలిసి ఉండే సభని స్త్రీ సభం అన్నారు. స్త్రీ సభం అనేది నపుంసకలింగంగా వచ్చింది, సభ అనేది స్త్రీ సభం. దీని అర్థం ఏంటంటే స్త్రీ సంఘాతం అని అర్థం. స్త్రీల యొక్క సభ, గృహము అని వాడకూడదు, అనే గృహము కానీ శాల అనే అర్థంలో వాడకూడదు. ఇక్కడ కండిషన్ ఏమిటి? సభాశబ్దము గృహము, శాల అనే అర్థంలో ప్రయోగింపబడకూడదు. ఒకవేళ ధర్మసభ అన్నారనుకోండి, ధర్మసభ అందులో నపుంసకలింగం రాదు. సభకి అర్థాలు రెండు ఉన్నాయి. ఒకటి, సభ అంటే సంఘాతము, అంటే గ్రూప్, అందరూ కలిసి చేసుకునే మీటింగ్. మన మీటింగ్లు పెట్టుకుంటాం కదా సంస్కృతం క్లాసెస్లో, ఇది కూడా ఒక మీటింగ్ కదా, సంఘాతము, విద్యార్థుల యొక్క సంఘాతం. ఇది మనది విద్యార్థి సభ, విద్యార్థి సభ, ఇది సంఘాతం. గృహము, శాల రెండు అర్థాలు ఉన్నాయి. సంఘాతం అని, గృహము, శాల అని రెండు అర్థాలు ఉన్నాయి. ఒక అర్థమును ప్రయోగించిన సభాశబ్దములకే నపుంసకలింగం వస్తుంది. అంటే సంఘాతము అనే దానికి ఆ అర్థంలో ప్రయోగిస్తేనే నపుంసకలింగం వస్తుంది. గృహము, శాల అని ప్రయోగిస్తే రాదు. స్త్రీ సభం అన్నది నపుంసకలింగ ఏకవచనం, స్త్రీ సంఘాతం అని అర్థం. గ్రూప్ ఉండాలి, సంఘాతం అనే అర్థాన్ని బోధించాలి, సభా శబ్దం ఉండాలి, అప్పుడు సభం అయింది. స్త్రీ సభం, స్త్రీ సభ, స్త్రీ సభం అయింది. గృహం, శాల అనే అర్థాల్లో వాడకూడదు, సంఘాతం అనే గ్రూప్లోనే వాడాలి. సభ అంటే గ్రూపే కదా, మనం సభ పెట్టుకున్నాం, పొలిటికల్ సభ పెట్టుకుంటాము, లేకపోతే విద్యార్థి సభలు పెట్టుకుంటాము. ఇలాగ సంఘాతము అంటే సమూహము. ఆ శాల అన్నాడు. ఈ శాల పదం గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనకు తెలుసు, శాల అని కానీ గృహం అని కానీ ఉంటే మనకి నపుంసకలింగం రాదు. తర్వాతది
విభాషా సేనాసుర ఛాయాశాలా నిశానాం విభాషా సేన అసుర సేనాసుర ఛాయా శాల నిశానాం ఇక్కడ నపుంసకలింగం వస్తుందంట. ఇందాక మనం ఒక సూత్రం చెప్పుకున్నాం. ఫలాలు ఒక సూత్రం నుంచి ఈ సూత్రం వరకు మనకి నపుంసకలింగం వస్తుంది అని చెప్పాడు. ఇంతకుముందు ఒక సూత్రం చూసాం మనం. ఇదే సూత్రం గురించి చెప్పుకున్నాం. ఎక్కడ చెప్పాడు? ఇక్కడ చెప్పాడు. సంజ్ఞాయాం 2-4-20 నుంచి విభాషా సేనాసుర 2-4-25 వరకు, అంటే 6 సూత్రాలు. ఈ 6 సూత్రాల్లో కూడా నయి తత్పురుషం కానీ కర్మధారయం కానీ కాకుండా ఉన్నప్పుడు మిగిలిన తత్పురుషాలకి నపుంసకలింగం అన్నాడు. కర్మధారయం కాకూడదు, నయి తత్పురుషం కాకూడదు, మిగిలిన తత్పురుషాలు అన్నాడు ఈ సూత్రం వరకు. ఈ సూత్రం వరకు ఓకే. సేన సుర ఛాయ శాల నిష ఈ స్త్రీలింగ అంత శబ్ద ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు. సేన సుర ఛాయ శాల నిష ఇన్న ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఈ స్త్రీలింగ అంత శబ్దములతో అంతమగు తత్పురుషానికి వైకల్పికముగా నపుంసకలింగం వస్తుందండి. వైకల్పికంగా వస్తుంది నపుంసకలింగం. నపుంసకలింగం ఒకటే రాదు. బ్రాహ్మణ సేన అన్నది బ్రాహ్మణ సేన. ఇక్కడేమో నపుంసకలింగం వచ్చింది. ఇది బ్రాహ్మణ సేన అనేది స్త్రీలింగం. యవసురం అంటే సురం అంటే వాళ్ళు తాగే డ్రింక్, అది విస్కీ కానీ బ్రాందీ కానీ. అది యవసుర ఎవలు తాగేది. యవసురం వైకల్పికం ఇది. కుడ్యఛాయం అంటే గోడ యొక్క నీడ. కుడ్యస్య ఛాయ కుడ్యఛాయం రెండు వాడచ్చు, వైకల్పికంగా వాడచ్చు. కుడ్యఛాయ వాడచ్చు, కుడ్యఛాయం అని కూడా వాడచ్చు. గోశాలం ఇది ఆవుల దొడ్డి. దిస్ ఎ ప్లేస్ వేర్ ఆవులను కట్టేసే ప్లేస్. శాలాది. స్వనిష అంటే స్వ అంటే రేపు, నిష అంటే రాత్రి. స్వనిషం ఇవేమో స్త్రీలింగ శబ్దాలు. చూడండి, బ్రాహ్మణ సేన అనేది స్త్రీలింగ శబ్దం. ఈ స్త్రీలింగ శబ్దం సేనం అయింది ఈ సూత్రంతో. విభాష సేన సుర ఛాయ శాల నిష ఈ పదాలు కనుక స్త్రీలింగ శబ్దాలు స్త్రీ అంత శబ్దంతో ఉంటే, అంతము అయ్యి తత్పురుషం అయి ఉంటే వైకల్పికంగా నపుంసకలింగం వస్తుందంటాడు. బ్రాహ్మణ సేనం యవసురం కుడ్యఛాయం గోశాలం స్వనిషం ఇవన్నీ కూడా వైకల్పికంగా ఉన్నాయి. ఇక్కడ స్త్రీలింగ శబ్దాలుగా ఉన్నాయి, వైకల్పికంగా నపుంసకలింగంలో కూడా ఉన్నాయి. ఇది 297. ఇప్పుడు మనము ముందు సూత్రానికి వెళదాం. మనం అనుకున్నాం కదా, ఎక్కడో ఆపేసాం. 285 కదా. అర్ధార్చ దగ్గర నుండి చెప్పాలి సార్. 285 సూత్రం నెంబర్ 285 అక్కడికి వెళ్ళాలి. ఎందుకని జంప్ చేశానని తర్వాత చెప్తాను మీకు. అర్ధచ్చాహ పుంసీ చ. పుంసీ అంటే పుంలింగము అని అర్థం. అర్ధచ్చాహ పుంసీ. ఇక్కడ అర్ధలో పొట్టలో చుక్కలేదు. వీడు విస్కీ తాగల ఈ పదం. అర్ధచ్చాహ పుంసీ అంటే స్త్రీలింగం. పుంలింగం కూడా అవుతుందని. అర్ధచ్చాది గణములోని, ఇది ఒక గణం. అర్ధచ్చాది గణములోని అర్ధచ్చ ఇత్యాది శబ్దములు వైకల్పికంగా పుంలింగంలోనూ నపుంసకంలోనూ రెండిట్లో ఉపయోగించబడతాయి. ఈ అర్ధచ్చ గణములోని అర్ధచ్చ ఇలాంటి శబ్దాలు పుంలింగంలో వాడబడతాయి, నపుంసకలింగంలో కూడా వాడబడతాయి. ఉదాహరణకి అర్ధచ్చః, అర్ధచ్చం, ధ్వజః, ధ్వజం. అర్ధచ్చః అంటే రుచః అర్థం, అర్ధచ్చః, అర్ధచ్చం. దీనికి విగ్రహవాక్యం రుచః అర్థం. ఇది గుర్తుంటుందో లేదో నాకు తెలియదు. రుచః అర్థం గుర్తుంటుందో లేదో. అర్ధచ్చః ఇక్కడ కింద ఒత్తు రావాలి. అర్ధచ్చః, అర్ధచ్చం. ఇక్కడ అర్ధచ్చః అనేది పుంలింగంలో ఉంది, అర్ధచ్చం అనేది నపుంసకలింగం ఉంది. ధ్వజః పుంలింగంలో ఉంది, ధ్వజం నపుంసకలింగంలో ఉంది. ఈ రెండు కూడా వైకల్పికంగా వాడతాయి. ఇందులో అర్ధచ్చ అనే గణంలోని పదాలకి.
ఇక్కడ వరకు ఏ లింగంలోనే చెప్పారు. ఇప్పుడు 285 వరకు మనం లింగం గురించి మాట్లాడుకున్నాం. పుంలింగము, నపుంసకలింగము అలాంటి మాట్లాడుకున్నాం. అర్ధచ్ఛాది గణంలోని ఇతర పదములు ఇంకా వేరే పదాలు ఉన్నాయి ఆ గణంలో. ధ్వజ, తీర్థ, శరీర, మండ, పీయూష, దేహ, అంకుశ, కలశ ఇలాంటి ఇంకా పదాలు ఉన్నాయి. ధ్వజ మనం చెప్పుకున్నాం. ధ్వజ ధ్వజం, తీర్థ తీర్థం, శరీర శరీరం, మండ మండం, పీయూష పీయూషం, దేహ దేహం, అంకుశ అంకుశం, కలశ కలశం. ఇవన్నీ కూడా పుంలింగంలో వాడబడతాయి, నపుంసకలింగంలో కూడా వాడబడతాయి. అర్ధచ్చ అనే గణంలోని పదాలు వైకల్పికంగా పుంలింగము, నపుంసకలింగంలో కూడా రెండిట్లో వాడబడతాయి. ఇంతవరకు లింగం గురించి చెప్పుకున్నాం. తర్వాత ఇది వచనం గురించి చెప్పుకుంటాం. ఇక్కడి నుంచి ఒక 2-3 సూత్రాలు వచనం గురించి చెప్పుకుంటాం. ఏ వచనంలో ఉండాలి. ఇక్కడి వరకు లింగం గురించి చెప్పుకున్నాం మనం. పుంలింగమా, నపుంసకలింగమా, స్త్రీలింగమా అని చెప్పుకున్నాం. ఇది వచనం గురించి చెప్పుకున్నాం. జాతి ఆఖ్యాయాం ఏకస్మిన్ బహువచనం. జాతి ఆఖ్యాయాం ఏకస్మిన్ బహువచనం. బహువచనం అన్యతరస్యాం అన్నాడు. అన్యతరస్యాం అంటే మళ్ళీ వికల్పంగా వస్తుంది. అన్యతరస్యాం ఎక్కడొచ్చినా కూడా వికల్పం అని అర్థం. ఈ సూత్రం వలన వచన నిర్దేశం చేయబడింది. బహువచనం అని చెప్తున్నాడు ఇక్కడ. అన్యతరస్యాం అని కూడా చెప్తున్నాడు. జాతి ఆఖ్యాయాం ఏకస్మిన్ బహువచనం అన్యతరస్యాం. ఈ సూత్రం జాతివాచకములైన పదములు చూడండి. జాతి ఆఖ్యాయాం జాతివాచక పదములు ఏకవచనమునకు బదులుగా బహువచనమున వికల్పంగా ప్రయోగించవచ్చును అంటున్నాడు. ఏకవచనం బదులుగా బహువచనం కూడా వాడచ్చు. ఏకవచనము వాడచ్చు, బహువచనం కూడా వాడచ్చు. జాతి ఆఖ్యాయం జాతివాచకమై ఉండాలి. జాతి ఆఖ్యాయం అంటే చెప్పబడింది అని. జాతి చెప్పబడితే ఏకస్మిన్ బహువచనం అన్యతరస్యాం అంటే ఏకవచనము చెప్పొచ్చు, బహువచనము చెప్పొచ్చు. ఉదాహరణకి బ్రాహ్మణ పూజ్య అని కానీ బ్రాహ్మణా పూజ్యా అని కూడా ప్రయోగించవచ్చు. బ్రాహ్మణ పూజ్య అంటే ఏకవచనంలో ఉంది. ఇక్కడ బ్రాహ్మణా పూజ్యా అంటే బహువచనంలో ఉంది. సూత్రం బట్టి ఇది బహువచనంలో చెప్పుకోవచ్చు, ఏకవచనంలో కూడా చెప్పుకోవచ్చు. అన్యతరస్యాం అన్నాడు కాబట్టి ఇది జాతివాచకమై ఉండ. బ్రాహ్మణ అనేది జాతిది. బ్రాహ్మణ పూజ్య, బ్రాహ్మణా పూజ్యా. ఈ జాతి అనేది నార్మల్గా ఏమవుతుంది, బహు వ్యక్తుల యందు అంతర్గతంగా ఉండేది. ఒకళ్ళిద్దరు కాదు కదా, గ్రూపు. బ్రాహ్మణులు అనేది ఒక గ్రూపు, ఒక జాతి. అది బహు వ్యక్తులందు అంతర్గతంగా ఉంటుంది. వ్యక్తి ప్రాధాన్యతలో బహువచనం అవుతుంది, సమిష్టి ప్రాధాన్యం వల్ల ఏకవచనం అవుతుంది. ఇవి సాధువులు అవుతాయి అంటున్నాడు. జాతివాచకం బేసికల్గా గుర్తుపెట్టుకుని జాతివాచకం అయి ఉండాలి. ఏకవచనం బదులుగా బహువచనం కూడా వాడచ్చు. ఏకవచనము వాడచ్చు, బహువచనంగా వాడచ్చు, వికల్పంగా ప్రయోగించవచ్చు. సో ఇదే సూత్రంలోకి తీసుకెళ్ళిపోతుంది. చూడు, జాతివాచకం అయి ఉండాలి. జాతివాచకం చెప్పబడినప్పుడు జాతి ఆఖ్యాయాం ఏకస్మిన్ బహువచనం అన్యతరస్యాం అంటే బహువచనము, ఏకవచనం రెండు వికల్పంగా వాడతాడు. తర్వాత అస్మదో ద్వయోశ్చ, అస్మద ద్వయోహ చ సూత్రము. అస్మదో ద్వయోశ్చ అస్మద ద్వయోహ చ. అస్మద్ శబ్దరూపములు అందరూ చదువుకున్నాం కదా. అస్మద్, ఉష్మద్ అవి చదువుకున్నాం కదా. అస్మద్ శబ్దరూపములు ఏకవచన, బహువచన ప్రయోగార్థములు. ఏకవచనంలో వాడచ్చు, బహువచనంలో కూడా వాడచ్చు. అవి బహువచనంతో వికల్పంగా కూడా ప్రయోగించవచ్చు. ఏకవచనం కానీ, బహువచనం కానీ. అస్మద్ అనే శబ్దం సంస్కృతమున ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు కూడా అహం అన్నట్టుకు బదులుగా వయం అని ప్రయోగం చేయవచ్చు అంటున్నాడు. అహం బదులుగా వయం అంటే నేను వస్తున్నాను, మేము వస్తున్నాము అని రెండూ చెప్పొచ్చు అంటున్నాడు. అహం బదులుగా వయం కూడా వాడచ్చు. అహం వాడచ్చు, వయం కూడా వాడచ్చు. ఉదాహరణకి అహం బ్రవీమి. బ్రవీమి అంటే నేను మాట్లాడుతాను లేదా మాట్లాడుతున్నాను, చెబుతున్నాను. వయం బ్రూమః ఇది ఏకవచనం, ఇది బహువచనం. అహం బ్రవీమి, వయం బ్రూమః. ఈ బ్రవీమి అనేది క్రియాపదం, అహంతోటి ఏకవచనంలో ఉంది. అహం బ్రవీమి, వయం బ్రూమః. ఇవి వయం అనేది బహువచనం, బ్రూమః బహువచన క్రియాపదం. అలాగే ఆవాం బ్రూవః, వయం బ్రూమః. ఇది ఏకవచనము, ఇది బహువచనము. వైకల్పికంగా రెండూ వాడచ్చు అంటున్నాడు. ఈ అస్మద్ అనే పదము ద్వయోహచ రెండు వాడచ్చు. ఏకవచనంలో వాడచ్చు, బహువచనంలో వాడచ్చు. అహం బ్రవీమి, వయం బ్రూమః, ఆవాం బ్రూవః, వయం బ్రూమః. ఒకవేళ ఈ అహం అనే దానికి, ఆవాం అనే దానికి విశేషణం కనుక చేరితే అక్కడ ఈ బహువచనం వయం అనడానికి కుదరదు. విశేషణం ఉంటే మాత్రం కుదరదు. ఇక్కడ అహం బ్రవీంలో విశేషణం ఏం లేదు మనకి.
సవిశేషణస్య ప్రతిషేధ, విశేషణంతో కలిసి ఉంటే, స అంటే కలిసి, విశేషణంతో కలిసి ఉంటే ఈ అస్మత్ శబ్దానికి ఈ సూత్రం వర్తించదు అంటున్నాడు. ఉదాహరణకి పటురహం బ్రవీమి, పటుహు అహం బ్రవీమి, పటుహు అహం బ్రవీమి. పటుహు అంటే పటుతరం, అంటే గట్టిగా, దృఢంగా. అహం బ్రవీమి, నేను దృఢంగా చెప్తాను అంటే విశేషణం చెప్పాడు, అడ్జెక్టివ్ చెప్పాడు. ఇక్కడ వయం అనకూడదు. పటుహు అహం బ్రవీమి, పటురహం బ్రవీమి. ఇక్కడ పటుహు వయం బ్రూమహ అనకూడదు. ఈ విశేషణం ఉంది కాబట్టి అహం అనే శబ్దం ఏకవచనంలోనే ఉండాలి. ఇక్కడ బహువచనంలో వయం అని ఉండకూడదు. ఎందుకంటే విశేషణంతో కలిసి ఉంది. విశేషణంతో కలిసి ఉన్న అస్మత్ శబ్దానికి బహువచనం వాడకూడదు. విశేషణం లేకపోతే సింపుల్గా అహం బ్రవీమి అంటే వయం బ్రూమహ అనొచ్చు, ఆవాం బ్రూవహ వయం బ్రూమహ అని కూడా అనొచ్చు. తర్వాత సూత్రం ఫల్గుణి ప్రోష్ట పదానాం చ నక్షత్రే. ఫల్గుని నక్షత్రము, ప్రోష్ట అంటే భాద్రపదము. ఫల్గుని ప్రోష్ట పదానాం చ నక్షత్రే. ద్వివచన వాచకములైన ఫల్గుని ప్రోష్ట పద శబ్దములు బహువచనంలో కూడా ఉపయోగించవచ్చు. ఇవి ఫల్గుని అనేది ద్వివచనంలో ఉంటుంది, ప్రోష్ట అనేది ద్వివచనంలో ఉంటుంది. ఇవి బహువచనంలో కూడా ప్రయోగించవచ్చు అంటున్నాడు. ఫల్గుని ప్రోష్ట పదానాం నక్షత్రే. ఫల్గుని ప్రోష్ట పదాలు 2 నక్షత్రాలు కావడం వల్ల ద్వివచనమే కానీ శిష్ట ప్రయోగం వల్ల వీటికి బహువచనం వచ్చింది. గ్రామర్ ప్రకారం అయితే ద్వివచనమే వాడాలి వీటికి, కానీ ఆర్యులు వాడారు, శిష్ట ప్రయోగం వాడారు కాబట్టి దీనిలో బహువచనం కూడా సిద్ధించింది అంటున్నాడు. దేనికి? ఫల్గునికి ప్రోష్టకి. ఉదితే పూర్వే ఫల్గుణ్యౌ ద్వివచనం ఇది. ఫల్గుణ్యౌ అంటే రామౌ లాగా ద్వివచనం ఇది. ఉదితే పూర్వే ఫల్గుణ్యౌ, ఫల్గుణ్య పదసూత్రంలో ఉంచాడు ఫల్గుణ్యౌ. కానీ దీన్నే బహువచనంలో కూడా వాడారు, ఎందుకంటే శిష్ట వ్యవహారంలో వాడారు. ఆర్యులు వాడారు కాబట్టి మనం కూడా వాడచ్చు అంటున్నారు. వాళ్ళు వాడారు కాబట్టి మనం వాడచ్చు అని. ఉదితాహ పూర్వాహ ఫల్గుణ్యః. ఫల్గుణ్యః అనేది బహువచనం. ఉదితాహ పూర్వాహ ఫల్గుణ్యః. అదే ద్వివచనం అయితే ఉదితే పూర్వే ఫల్గుణ్యౌ. ఈ ద్వివచనం మామూలుగా అయితే ద్వివచనంలోనే ఉంటుంది. ఇది ఈ ద్వివచన వాచక శబ్దాలు ఇవి ఫల్గుని ప్రోష్ట అనేవి. కానీ పెద్దవాళ్ళు వాడారు కాబట్టి, శిష్ట ప్రయోగం కాబట్టి, ఆర్య ప్రయోగం కాబట్టి దాన్ని బహువచనం కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఉదితాహ పూర్వాహ ఫల్గుణ్యః ఇది బహువచనం. అలాగే ప్రోష్ట చూద్దాం. ఇదేమో ఫల్గుని. పూర్వే ప్రోష్ట పదేహి ఇది ద్వివచనం. పూర్వే ప్రోష్ట పదేహే, పూర్వే ప్రోష్ట పదేహే ఇది బహువచనం ద్వివచనము. పూర్వాహ ప్రోష్ట పదాహ ఇది బహువచనం. కానీ నక్షత్రవాచకాలు కాకపోతే మాత్రం ఇది ద్వివచనంలో మాత్రమే ఉంటుంది. ఇది నక్షత్ర అన్నట్టు చూడండి. నక్షత్రే, ఫల్గుని నక్షత్రము, ప్రోష్ట నక్షత్రము, నక్షత్రే అయితేనే ఇవి ద్వివచనాన్ని బహువచనంగా వాడతారు. ఒకవేళ నక్షత్రం కాలేదనుకోండి, అప్పుడు ద్వివచనంగా మాత్రమే ఉంటుంది, బహువచనంలో వాడడానికి లేదు. ఫల్గుణ్యౌ మాణవికే, ఫల్గుణ్యౌ మాణవికే. ఇక్కడ అనేది ఫల్గుణ్య మాణవిక గురించి చెప్తున్నాడు, ఇక్కడ ఫల్గుణం గురించి చెప్పట్లేదు. మాణవికే అనేది నక్షత్రవాచకం కాదు కాబట్టి ఇది ద్వివచనంలో మాత్రమే ఉంటుంది. నక్షత్రంగా ఉంటే ద్వివచనంలో ఉండే నక్షత్ర పదాలు మనం ద్వివచనంగా కానీ బహువచనం కానీ వాడుకోవచ్చు. బహువచనం శిష్ట ప్రయోగం ఉంది కాబట్టి మనం బహువచనంగా కూడా వాడుకోవచ్చు. ఇది నక్షత్రాల గురించి. అంటే ద్వివచనము బహువచనం 2 ఎలోడ్ అని దానిలో. ఇది కూడా నక్షత్రం గురించే. తిష్య పునర్వసు నక్షత్ర ద్వందే. తిష్య అంటే పుష్యమి నక్షత్రం, పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రే ద్వందే. బహువచనస్య ద్వివచనం నిత్యం, బహువచనస్య ద్వివచనం నిత్యం అంటున్నాడు. ఈ ద్వివచనం నిత్యంగా ఉండాలి, ఈ బహువచనం కానీ ఏకవచనం కానీ వాడకూడదు. తిష్య పునర్వసోర్ నక్షత్ర ద్వందే, బహువచనస్య ద్వివచనం నిత్యం. తిష్య పునర్వసు అనే నక్షత్ర పదముల చేత ఏర్పడిన ద్వంద్వ సమాసం. ఇది తిష్యము పునర్వసు, చాలా ఇంట్రెస్టింగ్, సరదాగా ఉంది ఇది. తిష్య అనేది ఒక నక్షత్రం అంట, పునర్వసు అనేది 2 నక్షత్రాలట. పునర్వసు చూడండి, ఇది ద్వివచనం. ఇది ఒకటి, పునర్వసు 2 కలిపితే 3 అవ్వాలి, కానీ 3 బహువచనం అవ్వాలి కదా. కానీ ఈ సూత్రం ప్రకారం ఇది ద్వివచనంలోనే ఉంటుంది అంటున్నాడు. ఈ 1 + 2 కలిపితే 3 అవుతుంది, కానీ ఈ 3 కూడా బహువచనంలోనే రావాలి అంటున్నాడు. ఈ సూత్రంచే ద్వివచనము సాధువుగా విధించబడినది. తిష్య అనేది ఒక నక్షత్రం, పునర్వసు చూడండి, పునర్వసు ఇది 2 నక్షత్రాలు. ఈ 2 కలిపితే 3 నక్షత్రాలు అవ్వాలి యాక్చువల్గా, కానీ రెండింటిని కలిపి బహువచనంలోనే రావాలి అంటున్నాడు.
బహువచనం ఎలా వచ్చింది? తిష్య పునర్వసు అని వచ్చింది. తిష్యశ్చ పునర్వసూచ తిష్య పునర్వసు. తిష్య పునర్వసు అని నిత్యంగా ద్వివచనంలోనే ఉండాలి. తిష్య ప్లస్ పునర్వసు 2 కలిపితే 3 అవ్వాలి. కానీ నిత్యంగా ద్వివచనంలోనే చెప్పాలి అని చెప్తుంది ఇది. నిత్యం. తిష్య పునర్వసు నక్షత్ర ద్వంద్వే బహువచనస్య ద్వివచనం నిత్యం. ద్వివచనంలోనే ఉండాలి. తిష్య పునర్వసు అనేది ద్వివచనంలోనే ఉండాలి. అందుకని తిష్య పునర్వసు అనేది ద్వివచనంలో ఉంది. ఈ 2 వాచకాలు చెప్పాడు. వచనములు చెప్పాడు. ఇది కూడా వచనమే, ఇది కూడా వచనమే. ఇప్పుడు ఇది నపుంసకం చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ముందు ఇది ఎందుకు చెప్పాను, తర్వాత అది ఎందుకు చెప్పాను డౌట్ రావచ్చు. డౌట్ వచ్చిందా అండి భాగ్యలక్ష్మి గారు? నపుంసకలింగంలో వచ్చేవన్నీ ఒక చోట చెప్పారు సార్, కన్ఫ్యూజన్ లేకుండా. తర్వాత మనకు ఇక్కడ దీంట్లో వచనాలు వచ్చేవన్నీ ఒక టాపిక్ లో చెప్పారు సార్, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటామని ఒక ఆర్డర్ గా చెప్పారు సార్. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్. ధన్యవాదాలు సార్. ఓకే, అందుకని నేను సెపరేట్ చేశాను. ఇవన్నీ కూడా నపుంసకలింగం వచ్చే సూత్రాలు మనకి ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. ఈ 8లో ఒకటేమో అధికార సూత్రం. ఇది అధికార సూత్రం కాబట్టి ఇందులో పెద్ద ఎగ్జాంపుల్ ఏం లేదు. కాబట్టి 7. ఈ 7 కూడా నపుంసకం విధించబడుతున్నాయి వీటికి. ఇదేమో సమస్త పదము, ఇదేమో విగ్రహవాక్యము, ఇది సూత్రం. పంచగవం దంతోష్టం, ఇవన్నీ పంచానాం గవాం సమాహార దంతాస్య ఓష్టాచ దంతోష్టం అయింది. ఇవి నపుంసకలింగం వచ్చింది సా నపుంసకం అనే సూత్రంతో. తర్వాత వార్తికాల్లో మనం కొన్ని రాసుకున్నాము. ఇది పంచకట్వం, పంచకట్వి అని అలా కొన్ని రాసుకున్నాము. అవి కూడా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత అధికార సూత్రం ఏమన్నాడు? అనై తత్పురుషం, నయ్యి తత్పురుషం కానీ కర్మధార కానీ కాకుండా మిగిలిన తత్పురుషాలకి నపుంసకలింగం వస్తున్నాడు. తత్పురుష అనై కర్మధారయ. ఈ అనేది నైకి కర్మధారకి రెండింటికి వర్తిస్తుంది. నయి తత్పురుషం కాకూడదు, కర్మధారయం కాకూడదు, మిగిలిన తత్పురుషాలు కట్టున్నాడు. అలాగే ఇందాక చెప్పుకున్నాం కంధం అనేది సౌషమి కంధం, ఇది నపుంసకలింగంలో వచ్చింది. సుషమ, సౌషమ్య, సుషమ అనే వంశం వాళ్ళు, లేకపోతే సుష్మా అనే పేరు గల వాళ్ళు. ఇది కంధ అనేది స్త్రీలింగంలో ఉన్నప్పటికీ కంధం అని నపుంసకలింగంలో వచ్చింది. కంధ అనేది సంజ్ఞా రూపంలో వాడాడు. సంజ్ఞాయాం కంధ ఉసీనరేషు. ఉసీనర్ అనేది ఒక దేశం. అలాగే మనం ఉపక్రమ తదాద్యాచిఖ్యా సాయాం అంటే పాణిని ఉపగ్నం, పాణిన్యుపగ్నం అయింది. పాణినేహి ఉపజ్ఞా గ్రంథం, పాణిని చేత మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి గ్రంథము ఉపగ్నం అయింది. ఇది నపుంసకలింగం వచ్చింది. అలాగే నందుడు ప్రవేశపెట్టింది ఈ ద్రోణ అంటే ఒక రకమైన కొలమానం. నంద ఉపక్రమం అనేది నపుంసకంలో వచ్చింది. ఛాయా బాహుల్యే అంటే ఇక్షూనాం ఇక్షుక్షాయం అయింది. ఇనస్య సభ ఇనసభమైంది. ఈశ్వరస్య సభ ఈశ్వర సభమైంది. సభం అంటే రాక్షసుల యొక్క సభ పిశాచ సభం. ఈ పిశాచ సభము రాక్షస్యమని అమానుష్య అన్నాడు. మనుషులు కానివాళ్ళు ఎవరు? రాక్షసులు, పిశాచులు. దీనికి యాప్ట్ ఇది. ఇనసభం అనేది ఈశ్వర సభం అనేది కూడా ఇది మనిషిలాగా వాడకుండా ఒక గ్రూప్ లాగా వాడాడు. అలాగే రాజసభ అన్నప్పుడు రాజసభం అనకూడదు, అక్కడ రాజా అని వచ్చింది కాబట్టి మనుషులు కాబట్టి. చంద్రగుప్త సభ అంటే చంద్రగుప్త సభ అనే వాడాలి, చంద్రగుప్త సభం అనకూడదు అక్కడ, ఎందుకంటే అది అమనుష్య కాదు, మనుష్య అది. అలాగే శాల గృహము కానీ శాల కానీ అర్థంలో వాడితే దానికి నపుంసకం రాదు. కానీ సంఘాతము అనే అర్థంలో వాడితే వస్తుంది. గ్రూపు, సమూహం అనే అర్థంలో వాడితే వస్తుంది. స్త్రీ సభం. అలాగే విభాష, సేన, సుర, ఛాయ, శాల, నిశానాం. ఈ పదాలు సేన, సుర, ఛాయ, శాల, నిష ఈ పదాలు స్త్రీలింగంలో ఉన్నప్పటికీ ఆకారాంత స్త్రీలింగంలో ఉన్నాయి. సేనా, సురా, ఛాయా, శాల, నిష ఇవన్నీ ఆకారాంత స్త్రీలింగ శబ్దాలు. ఇలా ఉన్నా కూడా
వాటికి ఇవి వచ్చింది, నపుంసకలింగం వచ్చింది. బ్రాహ్మణ సేన విభాష అన్నాడు కాబట్టి 2 వాడుకోవచ్చు. బ్రాహ్మణ సేన అని వాడొచ్చు, బ్రాహ్మణ సేనం అని కూడా వాడొచ్చు. యవసుర అని వాడొచ్చు, యవసురం అని వాడొచ్చు. కుడ్య ఛాయ అని వాడొచ్చు, కుడ్య ఛాయం అని వాడొచ్చు. గోశాల అని వాడొచ్చు, గోశాలం అని వాడొచ్చు. స్వనిష అంటే స్వనిషం అంటే రేపు రాత్రి అని అర్థం. స్వనిషం అని 2 కూడా వైకల్పికంగా 2 వాడొచ్చు. స్త్రీలింగంలో కానీ నపుంసకలింగంలో వాడొచ్చు. ఇది సమ్మరీ ఆఫ్ దట్ నపుంసకం. ఇదంతా ఒక గ్రూప్ కింద చెబుదాము, ఒక గ్రూప్గా చేసుకుంటే మనకు గుర్తుంటాయనే ఉద్దేశంతో వీటిని ఇవాళ చెప్పే పాఠాన్ని 3గా సెపరేట్ చేశాను. ఇవన్నీ నపుంసకం గురించి. ఈ నక్షత్రాల గురించి 2 వచ్చాయి, మనకు 2 సూత్రాలు వచ్చాయి. ఒకటి ఫల్గుని ప్రోష్ట నక్షత్రం, 2 త్రిష్య పునర్వసు నక్షత్రం. ఈ తిష్య పునర్వసు చెప్పుకున్నాం ఇప్పుడు. తిష్య అంటే 1 నక్షత్రం అట, పునర్వసు అంటే 2 నక్షత్రాలు. ఈ 2 కలిపి 3 అవ్వాలి కాబట్టి బహువచనం కావాలి, కానీ ఇది ద్వివచనంలో మాత్రమే ఉంటుందని చెప్తుంది. నిత్యంగా ద్వివచనంలోనే ఉంటుంది అన్నాడు. తిష్య పునర్వసు ఇది ద్వివచనంలో ఉంది. తిష్య 1 పునర్వసు 2 = 3, కానీ ద్వివచనంలోనే వాడాలి అన్నాడు. తిష్య పునర్వసు నక్షత్ర ద్వంద్వే. తిష్య పునర్వసు అంటే ద్వంద్వ సమాసం లాగా వాడాడు. తిష్య పునర్వసోహో నక్షత్ర. ఇదేమో ఫల్గుని ప్రోష పదానాం నక్షత్ర. ఇది కూడా నక్షత్రం అయి ఉండాలి. నక్షత్రం కాకపోతే ఈ సూత్రం వర్తించదు. దీన్ని ద్వివచనంలో వాడుకోవచ్చు, బహువచనంలో వాడుకోవచ్చు, వైకల్పికంగా వాడచ్చు. ఉదితే పూర్వే ఫల్గుణ్యౌ ద్వివచనం ఇది. ఉదితాః పూర్వాః ఫల్గుణ్యః ఇది బహువచనం. పూర్వే ప్రోష్ట పదేః ఇది ద్వివచనం. పూర్వాః ప్రోష్ట పదాః ఇది బహువచనం. ఈ 2 నక్షత్రాల గురించి, ఈ 7 నపుంసకం గురించి. 7లో ఒకటి అధికార సూత్రం పక్కన పెట్టేస్తే 7 ఉన్నాయి. వీటిల్లో ఇవన్నీ కూడా 7 కూడా నపుంసకలింగం గురించి చెప్పారు. ఈ 2 నక్షత్రాల గురించి చెప్పారు. ఇంకా మూడవ గ్రూపు 3 సూత్రాలు ఉన్నాయి సెపరేట్గా. అర్ధచ్ఛాహ పుంసి, పుంసి చ. ఇది పుంసి అంటే పుంలింగము నపుంసకలింగము 2 వాడొచ్చు ఇందులో. అర్ధచ్చ అనేది గణం. ఇది ఈ గణంలో ఉన్న పదాలు. ఈ గణంలో ఇందాక కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ధ్వజ అని చాలా పదాలు ఉన్నాయి, శరీర అని, దేహ అని కొన్ని పదాలు ఉన్నాయి. ఈ పదాలన్నీ కూడా పుంలింగంలో వాడచ్చు, నపుంసకలింగంలో వాడచ్చు. అర్ధచ్ఛాహ పుంసీచ, పుంసీచ ఇది కూడా పుంలింగంలో కూడా వాడచ్చు. అర్ధచ్చ పుంలింగము, అర్ధచ్చం నపుంసకలింగం వైకల్పికం. అలాగే ధ్వజ, ధ్వజం ఇది వైకల్ప్యం. తర్వాత జాతి ఆఖ్యాయాం ఏకస్మిన్ బహువచనం. జాతి అనే పదము, జాతితో జాతి చెప్పబడి ఉంటే, జాతివాచకం అయితే ఇది వైకల్పికంగా బహువచనంలో చెప్పొచ్చు, ఏకవచనంలో కూడా చెప్పొచ్చు. ఏకస్మిన్ బహువచనం, ఒకటైనప్పటికీ కూడా బహువచనంలో చెప్పొచ్చు అంటున్నాడు. ఏకస్మిన్ బహువచనం. బ్రాహ్మణః పూజ్యః లేక బ్రాహ్మణాః పూజ్యాః వైకల్పికంగా ఏకవచనంలో చెప్పొచ్చు, బహువచనంలో చెప్పొచ్చు. పైన కూడా ఈ 2 కూడా పుంలింగంలో చెప్పొచ్చు, నపుంసకలింగంలో చెప్పొచ్చు. ఇక్కడ ఏకవచనం కానీ బహువచనం కానీ చెప్పొచ్చు. ఇక్కడ లింగం చెప్పాడు, ఇక్కడ వచనం చెప్పాడు. తర్వాత అహం, అస్మదః ద్వయోః చ. అస్మద్ పదం మనకు తెలుసు అందరికీ, అస్మద్దు ఉష్మద్ అని. అస్మదః అంటే అహం, అహం బ్రవీమి అనొచ్చు, లేకపోతే వయం బ్రూమః అనొచ్చు వైకల్పికంగా. అహం బ్రవీమి లేక వయం బ్రూమః ఇది ఏకవచనంలో చెప్పాడు, ఇదేమో బహువచనంలో చెప్పాడు. ఆవాం బ్రూవః వయం బ్రూమః వైకల్పికంగా చెప్పాడు. అస్మదః ద్వయోచ. ఇది ఈ 2 వచనాలు. ఇది కూడా వచనమే, ఏకవచనం బహువచనం. ఇది కూడా ఏకవచనం బహువచనం. ఇదేమో లింగం. ఈ 3 సమ్మరీ ఆఫ్ టుడేస్ లెసన్. 7 నపుంసకాన్ని విధించే సూత్రాలు, ఉదాహరణలు అవి. ఈ 2 నక్షత్రాలకి వచనాలు చెప్పాడు ఇక్కడ. ఫల్గుణ ప్రోష్ట వాటికేమో ద్వివచనం బహువచనం చెప్పొచ్చున్నాడు. తిష్య పునర్వసు కూడా బహువచనం మాత్రమే చెప్పాలన్నాడు. అది బహువచనం అయినప్పటికీ కూడా ద్వివచనం మాత్రమే చెప్పాలన్నాడు. బహువచనంలో చెప్పకూడదు. తిష్య పునర్వసు అనేది ద్వివచనంలో మాత్రమే ఉండాలి. ఈ 2 నక్షత్రాలకు సంబంధించినవి. ఇదేమో ఫల్గుని ప్రోష్ట, ఇదేమో తిష్య పునర్వసు. ఈ చివరి దానిలో ఈ 2నేమో వచనాలు. ఏకవచనం బహువచనం. ఇది ఏకవచనం బహువచనం. ఇదేమో పుంలింగము నపుంసకలింగం. దీంతో మనము
297వ సూత్రం కూడా కంప్లీట్ చేసుకున్నాము. 297 కంప్లీట్ చేసుకున్నాము. దీనితోటి మనము మొత్తం ఒక 189 190 ఎన్నండి ప్రసాద్ గారికి గుర్తున్నది బాగా? 182 అండి. ఏమండి? 182 సూత్రాలు మనం చదువుకున్నాము, క్లస్టర్స్ చేసుకున్నాము, గ్రూపులు చేసుకున్నాము, ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పుకున్నాము. ఇవాళ చెప్పుకున్న 12, 13లో కూడా నపుంసకం ఒక పక్కన పెట్టుకున్నాము, 2 నక్షత్రాలు ఒక పక్కన పెట్టుకున్నాము, పుంలింగము, వచనాలు చెప్పుకున్నాము. దీంతో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. చాలా ధన్యవాదాలు సార్, చాలా ధన్యవాదాలు. కేవలం 16 రోజుల్లో 182 సూత్రాలు చాలా వివరంగా వేరే వేరే గ్రూపులు చేసి రికార్డ్ ఆపేయమంటారా? ఉంచండి. ఓకే. వేరే వేరే గ్రూపులు చేసి క్లస్టర్స్గా పరీక్ష దృష్టిలో అందరికీ ఉపయుక్తంగా ఉండేట్టుగా మీరు చాలా వివరించి మరీ చెప్పారు. ప్రతి సూత్రం ఎక్కడ ఏమి అనుమానాలు లేకుండా, డౌట్లు రాకుండా మా ప్రయత్నం మిగిలింది. ఇంకా మీరు ఇంతకాలం మా కోసం సమయం వెచ్చించి, ప్రిపరేషన్ కూడా చాలా టైం కావాలి కదా, వేరే సబ్జెక్ట్స్ కూడా అభావం కలిగినా కానీ మీరు మా గురించి సమయం వెచ్చించి ఈ క్లాసు తీసుకున్నందుకు మీకు ధన్యవాదాలు ఏ రూపంలో చెప్పగలమో అర్థం కావట్లేదు. ఇంతకుముందు చాలామంది క్లాసులు విన్నాము, మరి పేర్లు అనవసరము, కానీ ఇంత క్లియర్గా డౌట్లునే లేకుండా ఏ విధంగా వీటిని క్లాసిఫై చేసుకోవచ్చు, ఏ విధంగా దీన్ని సింపుల్గా చెప్పుకోవచ్చు అనేది మాకు కేవలం మీ క్లాసుల ద్వారానే తెలుస్తుందని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది. ఇంతకుముందులో ఏదో భూతంలాగా అనిపించేటువంటి ఈ సమాస ప్రకరణానికి ఆ లిడ్ తీసేసి భూతాన్ని బయటికి పంపించేశారు. ఇప్పుడు మాకు మాత్రం పూర్తిగా అర్థమైంది. మా ప్రయత్నం చేసుకొని వాటిని గుర్తుపెట్టుకోవటం మాత్రమే మిగిలింది. ఈ ప్రయత్నానికి మీరు ఇంతగా సహకరించినందుకు, కేవలం అందరినీ మీ లెవెల్కి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మీ యొక్క కృషికి ధన్యవాదాలు. అదేవిధంగా ఎన్నో అవంతరాలు వచ్చినా మీకు పర్సనల్గా వాటిని కూడా పక్కన పెట్టి ఎలాగైనా దీన్ని త్వరగా కంప్లీట్ చేయాలి, పరీక్షలు దగ్గర పడ్డాయనే ఉద్దేశంతో మీరు మీ పర్సనల్ ఇబ్బందులు కూడా పట్టించుకోకుండా మాకు చెప్పండి ప్రసాద్ గారు. మీరు చెప్పమన్నారు కూడా చెప్తున్నాను. మేడం మిసెస్ లక్ష్మారెడ్డి గారికి అస్వస్థత మూలాన 3 రోజుల క్రితం హాస్పిటలైజ్ అయ్యారు. హాస్పిటలైజ్ అయిన తర్వాత కూడా హాస్పిటలైజ్ అయిన రోజు కూడా క్లాస్ తీసుకున్నారు. మరుసటి రోజు తప్పనిసరి పరిస్థితుల్లో విరామం తీసుకొని మళ్ళీ ఇప్పుడు మూడో రోజు క్లాస్ తీసుకున్నారు. అంటే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ఆ మేడం గారికి తీవ్ర అస్వస్థతతో హాస్పిటలైజ్ అయినా కానీ తన పర్సనల్ వర్క్ను కూడా చూస్తూ మనల్ని మనకు చెప్పిన ప్రామిస్ చేసిన వర్క్ కూడా కంప్లీట్ చేసినందుకు వారికి నిజంగా మనం చాలా రుణపడి ఉన్నాం. చక్కగా వివరించారు, చాలా టైం వెచ్చించారు దీని గురించి. ముఖ్యంగా చివరి 2 రోజులు 3 రోజుల్లో పర్సనల్ బాధలు, వాళ్ళ బ్రదర్ల ఎక్స్పైర్ కావటం, తర్వాత మేడం గారికి అస్వస్థత, ఇవన్నీ ఇబ్బందుల మధ్యలో కూడా మనకి క్లాస్ తీసుకున్నందుకు లక్ష్మారెడ్డి గారికి మరీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ధన్యవాదాలు చెప్పాలనుకున్న వాళ్ళు అదంతా అవసరం లేదు సార్. నేను చెప్తాను సార్. ఫస్ట్ ఉండండి క్లుప్తంగా ఒక్కసారి 30 సెకండ్స్ 20 సెకండ్స్ చెప్పండి. ఒక్కొక్కరు అందరు కలిపి ఒక్కసారి చెప్పండి, 1 by 1 క్విక్లీ. లక్ష్మారెడ్డి గారు, నిజంగా మీ ఇబ్బంది నేను మొన్ననే గమనించాను. కానీ మీరు అంత దీంట్లో కూడా అంత ప్రశాంతంగా, అసలు ఏమీ జరగనట్టుగా, ఈ క్లాస్ కోసమే మీరు అక్కడ కూర్చుని ప్రిపేర్ అయ్యి మాకు చెప్పినట్టుగా, అంత కష్టం అక్కడ కనిపిస్తున్నా సరే అంత చాలా బాగా అండి. కళ్ళమ్మటి నీళ్ళు తిరుగుతున్నాయి నాకు చెప్పడానికి. చాలా థ్యాంక్స్ అండి. నెక్స్ట్
ధన్యవాదాలండి మహోదయ. చాలా నిజంగా ఓర్పుగాను ఇదిగాను చెప్పారు అన్ని కూడాను. మాకు అర్థమైంది బాగా. మా కాన్ఫిడెన్స్ వచ్చింది. 4th యూనిట్ కూడా మనం రాయగలుగుతామని. మీ పర్సనల్ ఇబ్బందులు ఎంత ఉన్నా పాపం చాలా ఇదిగా చేశారండి, వర్క్ చేశారు. నిజంగా ధన్యవాదాలండి మీకు. అంతా బాగుంటుంది. మీ వైఫ్ బాగా క్యూర్ అయి తిరిగి వచ్చేస్తారు. బాగుంటుందండి. సో మెనీ ఇంకా థ్యాంక్స్ సార్, చాలా బాగా చెప్పారు. మాకు అసలు ఎంత ఒక భూతం లాగా ఉన్నటువంటి వ్యాకరణ శాస్త్రాన్ని ఈజీగా చేశారు మా చేత. మంచినీళ్ళు తాగించినట్టుగా అంత ఈజీగా తాగించారు. బాగుంది సార్, చాలా థ్యాంక్స్ సార్. నెక్స్ట్ లక్ష్మారెడ్డి గారు చాలా బాగా చెప్పారు సార్. మేము బయట ఉన్నా కానీ మేము మీ క్లాసెస్ వినగలిగాము. మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా లెక్క చేయకుండా మాకు చాలా వివరంగా బాగా చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు. తర్వాత చాలా బాగా చెప్పారండి. చాలా చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ థ్యాంక్ యూ సో మచ్ మహోదయ. మీరు క్లస్టర్స్ గా డివైడ్ చేసి రోజుకి ఎక్కువ సూత్రాలు లేకుండా లిమిటెడ్ గా చెప్తూ ఎక్కువ కంటెంట్ లోకి వెళ్లకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటూ చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మిమ్మల్ని చూసి ఇంద్రియ నిగ్రహం కూడా ఎట్లా చేసుకోవాలి అనేది ఇప్పుడు తెలుస్తుంది. పర్సనల్ గా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా పైకి మాత్రం ఏం కనిపించకుండా బాగా చెప్పారు. చాలా చాలా థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ సార్ నాగలక్ష్మి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ మనందరి తరఫున లక్ష్మారెడ్డి సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నానండి. సమాజ ప్రకరణాన్ని ఇంత కుదించి వర్క్అవుట్ చేస్తూ మనకు అర్థమయ్యే రీతిలో చెప్పడం సామాన్యమైన విషయం కాదండి. మనకున్న తక్కువ వ్యవధిలో మనకు అర్థమయ్యే రీతిలో వాటిని గణాల కింద మనకు అర్థమయ్యే రీతిలో చాలా సూక్ష్మంలో మోక్షార్థం లాగా నేను చాలా వివరణగా చెప్పారు. ఒక్క విషయం మాత్రం తెలుసుకోవాలి, మనకి క్లేశాలు ఎన్ని ఉధృతంగా వస్తున్నా కూడా తటస్థంగా ఉండాలి, నిశ్చలమైన మనసుతో ఉండాలి, దేనికి మనం చెల్లించకూడదు, లక్ష్య సాధన మీద దృష్టి ఉండాలి. దీనికి మనకి అలా ఒక ఐకాన్గా నిలబడ్డారు లక్ష్మారెడ్డి సార్. చాలా కష్టమైన సిచ్యువేషన్ అండి యాక్చువల్గా అది. కానీ మనందరికీ మాట ఇచ్చినందుకు గాను ఆయన అలా నిలబడటం, నాకు తెలిసి సార్ నియర్లీ 2:33 వరకు కూడా ఆయన పడుకునేవారు కాదు. ఎంత వర్క్అవుట్ చేశారు. దానికి మనం చేయవలసింది ఏంటంటే ఆయన వరకు ఆయన బాధ్యత నిర్వహించారు. మనం దీన్ని సద్వినియోగం చేసుకోవటం మాత్రం మన బాధ్యత. దీనికి మన గ్రూప్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మ కూడా త్వరగా కోలుకొని ఇంటికి వచ్చేస్తారు సార్. ధన్యవాదాలు సార్. ఇంకా ధన్యవాదాలు లక్ష్మారెడ్డి గారు, చాలా బాగా చెప్పారు. తర్వాత ఇంత పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డెడికేటెడ్ గా మేము ఎక్కడ ఇబ్బంది పడతామో అని చాలా బాగా చెప్పారు. ఇంకా చదవడం మా బాధ్యత, చెప్పడం మీ వంతు అయిపోయింది. బాగా చదివి అందరూ బాగా రాయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్స్ సార్, చాలా బాగా చెప్పారు. అందరికీ అర్థమయ్యేటట్టు అదిను అందరూ చెప్పినట్టు మీరు ఇలా పర్సనల్ దీంతో ఉన్నా కూడా చెప్పడం చాలా గ్రేట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నమస్కారం సార్, నేను రాధాకృష్ణ. ధన్యవాదాలు లక్ష్మీ గారు. మీ క్లాస్ నేను రెగ్యులర్ గా వింటున్నాను. నేను ఎక్కువ క్లాస్ లో ఇంటరాక్షన్ లో లేకపోయినా మీ క్లాస్ మాత్రం రెగ్యులర్ గా వింటున్నాను. మీరు చెప్పిన దాంతో నిజంగా మాకు సబ్జెక్ట్ చాలా ఈజీ అయిందండి. దానికి చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఇప్పుడు తెలిసింది, మీరు ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా మీరు క్లాస్ తీసుకోవడం అనేది నాకు కూడా చాలా చాలా మన కష్టాలు లేకుండా చేస్తున్నారు ఆయన, కష్టపడుతూ. అందరూ అయినట్లేనండి? ఇంకేమన్నా ఉన్నారా? నేనున్నానండి సార్. యాక్చువల్ గా నాకు క్లాసెస్ వినడం కుదరలేదు. మీరు వినపట్లేదు, సరిగ్గా మాట్లాడండి స్వామి గారు. కానీ రికార్డింగ్స్ అయితే విన్నాను. చాలా బాగా చెప్పారు సార్. మీ మేడం అంత ఇబ్బందుల్లో ఉన్నా సరే మీరు చాలా డెడికేటెడ్ గా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు. తొందరగా రికవర్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు నీరసంగా ఉన్నారు, బాగా మాట్లాడండి, సరిగ్గా మాట్లాడండి. చాలా ధన్యవాదాలు సార్. విజయ్ కుమార్. నమస్కారం అండి. ఆర్గనైజ్ చేసిన ప్రసాద్ గారికి,
మాకు ఇంత చక్కగా సులభంగా బోధించిన లక్ష్మారెడ్డి గారికి చాలా కృతజ్ఞతలు. సమాస ప్రకరణం అంటే ఇంత కష్టం అనుకున్నాను, కానీ మీరు చెప్పింది ఎందుకంటే మీరు ఒకసారి చెప్పి వదిలేలేదు స్వామి, దాన్ని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేశారు. అందుకని ఇంకా జన్మంతా మళ్ళీ ఇంకోసారి బుక్ ముట్టాల్సిన పని లేదు, మీరు చెప్పిందే గుర్తుండిపోతాయి సూత్రాలన్నీ. పొట్టలో చుక్క గుర్తుందా? పొట్టలో చుక్క బ్రాహ్మణ అని అంటూ చెప్తారు తీర్థంగా. ఇప్పుడు పొట్టలో చుక్క 2-3 సార్లు చాలా సార్లు చెప్పేసరికి ఇప్పుడు దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, పొట్టలో చుక్క ఉండాలన్నా లేదా డౌట్ వచ్చేసింది ఇప్పుడు. పొట్టలో చుక్క గురించి మళ్ళీ లక్ష్మారెడ్డి గారు క్లాస్ తీసుకోవాలేమో చూసుకోండి. ఎక్కడ పొట్టలో చుక్క ఉందో, ఎక్కడ పొట్టలో చుక్క లేదో, చుక్క ఎక్కడ వేసుకోవాలో, ఎప్పుడు వేసుకోవాలో. ఎనివే లైటర్ సైడ్ ఆఫ్ ఇట్. మీ ఎవరైనా మాట్లాడతారు ఇంకా? ఓకే, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వన్స్ అగైన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ఆఫ్ us for the excellent for saving you for your time and energy in making this. సారీ, నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇంకా. అయ్యో చెప్పండి 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 చెప్పండి. అమెరికా, థ్యాంక్ యూ సో మచ్ సార్. అమెరికా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ రియల్లీ. అసలు పైగా అందరు చెప్పినట్టు మీ పర్సనల్ రీజన్స్ ఉన్నా కూడా ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దోస్ ఇంత సిన్సియర్ గా, అసలు ఇంత సింపుల్ గా ప్రతిరోజు నేను కూడా వెయిట్ చేస్తూ ఉంటాను. లింక్ పెట్టంగానే ఒకసారి వినేస్తే మనకి కూడా రివైజ్ అవుతుంది అనేసి అది చాలా సింపుల్ గా అన్ని మళ్ళీ కొంచెం కొంచెం సూత్రాలు క్లస్టర్స్ కాన్సెప్ట్ లో బాగానే ఒక ఆర్డర్ లో అని కాకుండా మనకి ఈజీగా అర్థం అవటం కోసం దానికి తప్పకుండా మీరు ఎన్నో అవర్స్ ఖర్చు పెట్టుంటారు డెఫినెట్ గా. అసలు హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్ నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలండి. పరీక్ష టైంలో ఇంత సమయం వెచ్చిచ్చి లక్ష్మారెడ్డి గారు మన కోసం, ఎందుకంటే ఎవరికి వాళ్ళు చదువుకోవాలి అనుకునే టైంలో మాస్టారు ఇన్ని రోజులు ఇంత సమయం వెచ్చించి, తర్వాత ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి నేను చెప్పాలి అని ప్రామిస్ చేశాను అని ఆయన ప్రామిస్ని నిలబెట్టుకున్న విధంగా ఇంత డెడికేటెడ్గా, ఇంత బాగా అంటే సింప్లిఫై చేసి పరీక్షకి ఎలా రాయాలి అనేది చాలా బాగా చెప్పారు. ఇదే సందర్భంలో ప్రసాద్ గారికి కూడా ధన్యవాదాలు. ఇవి ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నారు. తర్వాత ఆయన కూడా ఆ యోగ దర్శనాన్ని చాలా బాగా సింప్లిఫైడ్ గా చెప్పారు. ఇద్దరికి ఈ కృష్ణార్జున్ లాగా ఇద్దరు ఎంతో సంయమనంతో చేస్తున్నారు. ధన్యవాదాలు ఇద్దరికి కూడా. ప్రభృతులు కింద చేస్తారు. నెక్స్ట్ అండి లక్ష్మారెడ్డి సార్ బాగా చెప్పారు. మమ్మల్ని కూడా చదివించారు. పొద్దున్నే లేచి ప్రతిరోజు అలవాటు అయిపోయింది 7:00 లేచి. బట్ మీ కమిట్మెంట్, మీ డెడికేషన్ చాలా ఇన్స్పైర్ అయి నేర్చుకున్నారు. థ్యాంక్ యూ. పరీక్షలు బాగా రాయండి, మీరు ప్రిపరేషన్ బాగా చేయాలి. తప్పకుండా. ఇంకెవరైనా ఉన్నారా? ఇప్పుడు ఇవాళతో క్లాసులు అయిపోయినాయి అంటే మళ్ళీ రేపటి నుంచి క్లాసులు లేవా అనిపిస్తుంది. పొద్దున్నే లేచి లక్ష్మారెడ్డి గారి క్లాసులు ఉంటే అలవాటు అయిపోయి అయ్యో క్లాసులు అయిపోయినాయా, రేపటి నుంచి క్లాసులు లేవా, లక్ష్మారెడ్డి గారి క్లాసులు ఉండవా అనిపిస్తుంటుంది. ఎనీవే వారి రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ వింటే ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో విల్ బి త్రూ. థ్యాంక్స్ వన్స్ అగైన్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్స్ టు లక్ష్మారెడ్డి గారు ఫర్ హిస్ ఎఫర్ట్స్, డెడికేషన్ అండ్ కమిట్మెంట్ ఇన్ మేకింగ్ అస్ clear of the Samasa Prakranam, which is supposed to be a difficult one. So thanks once again to all of you. ప్రసాద్ గారు మొన్న పుస్తకాల గురించి ఏదో చెప్పారు మీరు, ఆవేళ నేను లేట్ గా వచ్చాను. పుస్తకాల గురించి ఏంటంటే మళ్ళీ ఒకసారి చెప్తాను. పర్లేదా? రికార్డింగ్ లో ఉంది. రికార్డింగ్ ఆపేస్తారా? అలాగేనండి.